దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. భారతదేశ విద్యారంగ చరిత్రలో అద్భుతమైన సంచలనాలు సృష్టించింది దాచపల్లి పబ్లికేషన్ గ్రూప్. ఆ గ్రూప్ చైర్మన్గా దాచపల్లి వినోద్ కుమార్ గారు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను పుట్టింది హైదరాబాద్లోనే. మా మదర్ పేరు దాచపల్లి రాజేశ్వరి. మా కంపెనీ డెవలప్ చేసింది మొత్తం మా నాన్నగారు దాచపల్లి హనుమంతరావు గారు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా కీర్తిశేషులయ్యారు. వీరు మొత్తం కూడా మా నాన్నగారు నేర్చుకుంది కూడా మా తాతగారు పెట్టిన సంస్థ దాచపల్లి కిష్టయ్య అని చెప్పేసి స్టేషన్ దగ్గర పెట్టిన ఒక బుక్ షాప్ ద్వారా మా నాన్నగారు డెవలప్ చేశారు. మా నాన్నగారు వచ్చిన తర్వాత వారి బ్రదర్స్ తోటి, అంటే వారి ముగ్గురు అన్నదమ్ములతోటి టోటల్ 4 బుక్ షాప్స్ ఓపెన్ చేశాము. ఒకటి వరంగల్, 3 హైదరాబాదు, 2 సికింద్రాబాద్లో. అందులో ఒకటి ప్రింటింగ్ ప్రెస్, ఒకటి 3 బుక్ షాప్స్, ఒక ప్రింటింగ్ ప్రెస్. అప్పుడు మాన్యువల్గా ప్రింటింగ్గా ఉండేది. మా నాన్నగారు బాగా కృషి చేసి చాలా డెవలప్ చేశాడు. అప్పుడు మేము మల్టీ లాంగ్వేజ్, హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం బుక్స్ కూడా మేము ప్రింట్ చేసేవాళ్ళం. అప్పటికి ఎట్లా కష్టపడాలనేది నేర్చుకుంది కేవలం మా నాన్న దగ్గరికి వెళ్ళే. మా అమ్మ డెడికేషన్. మా అమ్మ చాలా, మేము మబ్బులు 5 గంటలకు పోయి పని చేస్తానే ఆమె మాకు టిఫిన్ తయారు చేసి పెట్టి టిఫిన్ కట్టించి పంపించేది. రాత్రి 1 గంటకు వచ్చినా దర్వాజా తీసి అన్నం పెట్టేది. ఆమె పెద్దింటికి వచ్చిన మా అమ్మ మా వ్యాపారము, మా అభివృద్ధికి ఎంతో సహకారం, మా రెక్కలే కాకుండా డబ్బులు కూడా పెట్టింది మా అమ్మ. ఆ కాలంలో ఒక 10 కిలోల బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసింది అవసరం పడితే, మా ఎక్స్పాన్షన్ గురించి, మా నాన్న గురించి. అప్పుడు వరదలు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే. మాది డైరీస్ అనే వ్యాపారం కూడా ఉండేది. అక్టోబర్ ఆ ప్రాంతంలో ఏదో ఒక ఇయర్లో 70స్లో ఏదో ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బందికరం ఉంటే మా మదర్ పర్సనల్గా ఉన్న గోల్డ్ మొత్తం మా నాన్నకి ఇచ్చి సహకారం చేసి బాగా డెవలప్ చేసింది. మా మదర్ 24/7 పనిచేయడం ఎలా నేర్చుకున్నామో మేము మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా అమ్మ మాకు కోఆపరేటివ్గా ఉండి అన్ని విధాలుగా మంచి చెడు అంతా చూసుకునేది. నేను ఇక్కడ సికింద్రాబాద్లోనే చదివాను. స్కూల్ మొత్తం వెస్లీ బాయ్స్ హై స్కూల్ అని చెప్పి ప్యారడైస్ దగ్గర ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసి నేను వెస్లీ బాయ్స్లోనే చేశాను. డిగ్రీ వచ్చేసి భద్రకాయ కాలేజు, ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నాకు 1980కి వెళ్ళే బాగా వ్యాపారం చేయాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వచ్చిన మైండ్లో సెట్ అయిన తర్వాత నేను ఈవినింగ్ కాలేజ్ చేసి మార్నింగ్ పూట మా డాడీకి సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి 1980లో నేను డిగ్రీ భద్రకాలో కంప్లీట్ చేశాను. నేను 1975కి వెళ్ళి వ్యాపారంలోకి వచ్చాను. నాకన్నా బిఫోర్ మా బ్రదర్ వచ్చాడు, మా తమ్ముడు నాకన్నా బిఫోర్ వచ్చాడు. మా తమ్ముడి పేరు దాచపల్లి రిషికేష్. నాకు 2 ఎల్డర్ బ్రదర్స్ కూడా ఉన్నారు, వెంకటకృష్ణారావు అని ప్లస్ దాచపల్లి శ్రీనివాసరావు అని చెప్పేసి. నలుగురం కూడా అహోరాత్రులు మేము పనిచేసింది మొత్తం మా వ్యాపారం గురించి. కాబట్టి ఈ విధంగా ఎదగగలిగాము. నాకు మా పేరెంట్స్ ద్వారా ఈ పబ్లికేషన్ అనేది నాకు తమ్ముడికి అలాట్ అయింది. కాబట్టి మీ వ్యాపారం మేము ఇద్దరం వచ్చిన తర్వాత ఇంకా హై లాంగ్వేజెస్లో లేటెస్ట్ సిఫిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్కి వెళ్ళి ఆథర్స్ హెల్ప్ తీసుకొని చాలా అభివృద్ధి చేశాము. ఇది ఒకటే ఫోకస్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు వ్యాపారం కావాలని చెప్పి నేను నా పర్సనల్గా 30 ఇయర్స్ కిందనే నేను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మార్కెటింగ్ చేసి నా వ్యాపారం మొత్తం ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా మొత్తం చాలా అభివృద్ధి. మా గ్రూప్ పేరు ఇప్పుడు దాచేపల్లి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా గ్రూప్లో దాచేపల్లి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టాండర్డు, కొంచెం తక్కువ స్టాండర్డు, అట్లనే ఎకానమీ వైజ్ అనుకోండి, ఏదనుకోండి 3 రకాలుగా ఉన్నది. యాపిల్ బుక్ కంపెనీ అని చెప్పి ఇంకొక ప్రోడక్ట్ ఉంది మా దగ్గర, ఇదే దాచేపల్లిలో. అది ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. సిబిఎస్ఈ స్టాండర్డ్లో, ఐసిఐసి స్టాండర్డ్లో బుక్స్ అందులో ప్రచురించి మేము విద్యార్థులకు అందజేస్తాము. అదే స్కూల్ బుక్ కంపెనీ అని చెప్పి ఇంకొక సంస్థ ఉంది. అది ఓన్లీ స్కూల్కి కస్టమైజ్ చేసి బుక్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ వాళ్ళ పేరు మీద కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మాలాంటి పబ్లిషర్స్ పబ్లిష్ చేసిందే. వారికి మా కంటెంట్ మీద లోగో వేయించేసి వాళ్ళు ప్రింట్ చేసి స్కూల్ బుక్ కంపెనీ సపరేట్గా చేస్తాము. పెలికాన్ బుక్స్ అని చెప్పి సపరేట్గా ఇంకో కంపెనీ ఉంది మాది. అందులో ఇంకా హై అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మేము కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందులో బుక్స్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసింది. 3 ఆర్గనైజేషన్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా దాచేపల్లి ప్రింటర్స్ అని కూడా ఇంకొక అడిషనల్గా సమస్య తెరిచాను నేను. పబ్లిషర్లో ప్రింటర్స్ ఉండే, ఎక్స్క్లూజివ్ కూడా దాచేపల్లి ప్రింటర్స్ చేశాను. అది ఇతర రాష్ట్రాల టెండర్స్ కిட்ட పార్టిసిపేట్ చేసి ఆ రాష్ట్రాలకు మేము బుక్స్ ప్రింట్ చేసి సప్లై చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. మేము సుమారుగా 350 పుస్తకాల నుంచి మా సొంత ప్రోడక్ట్స్ ఉంది. ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, హిందీ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, కొన్ని బుక్స్ తమిళ్ ఉంటాయి, కొన్ని బుక్స్ కన్నడ కూడా ఉంటుంది. నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా సిబిఎస్ఈ, ఐసిఐసి, స్టేట్ లాంగ్వేజ్ కూడా మేము కవర్ చేస్తున్నాం. మా గ్రూప్లో సుమారుగా 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు.
అందరూ కూడా సుమారుగా 20 ఇయర్స్ పైన నుంచి నా దగ్గర ఉన్నారు. ఇంకా పైన వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ ఫుల్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. మా దగ్గర ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మా ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర డిస్ట్రిక్ట్లో కానీ మేము మా రెప్స్ కానీ మా ఎంప్లాయీస్ మేనేజర్స్ ఉంటే వాడికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ వాడికి ఒక నెట్వర్క్ తయారు చేసి వాడికి ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి వాడు ఇంకా మాకన్నా 10 ఇంతలు ఎక్కువ మేము ఇచ్చే శాలరీ ఇచ్చేది కాక 10 ఇంతలు వాడు ఎక్కువ సంపాదించుకొని మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పి సుమారుగా ఒక 50 బ్రాంచులు మా అడిషనల్గా మా ఎక్స్ ఎంప్లాయీస్ అడిషనల్గా అవి ఎస్టాబ్లిష్ చేసి ఉంది త్రూఅవుట్ సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ. ఇది ఒకటి. ఇండియాలో 7 to 10% మా పబ్లిషింగ్ షేర్ మాది ఆక్యుపై అయి ఉంది ఇప్పటికి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది మెయిన్గా డబ్బు సంపాదించడమే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా చదువు ఎంత కాస్ట్లీ ఉండేది. గతంలో చదివించాలంటే చాలా కష్టపడి ధనవంతులే చదివేటోళ్ళు. మా నాన్నగారు కష్టపడి చూసిన తర్వాత మా ఉద్దేశంలో మేము లో ప్రైజ్ ఎడిషన్లో గుడ్ క్వాలిటీ గుడ్ స్టాండర్డ్ బుక్స్ ఎందుకు చేసామంటే ప్రతి ఒక్కటి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇండియాలో ప్రతి ఒక్కటి కూడా చదువుకొని విదేశాలకు పోయి మంచి జాబ్ చేసుకొని బాగా ఎదుగుదల చేయాలని. నేను చైర్మన్ అయ్యే సాటిస్ఫాక్షన్ కన్నా ఎక్కువ నాకు ఇప్పుడు సుమారుగా 1,00,000 స్కూళ్ళతో కాంటాక్ట్ ఉంది. ఆ 1,00,000 స్కూళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1993 పివి నరసింహరావు గవర్నమెంట్ వచ్చిపోయిన తర్వాత మాకు సెకండ్ దేవుడు ఆయన్నే. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న జనాభాకు మొత్తాన్ని కూడా విదేశాలలో పనిచేయడం కానీ సెకండ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కానీ అప్పుడే ఆ టైంలోనే. ఆ టైం నుంచి నాకు ఇంకా మరింత సంతోషం. ఎందుకంటే ఆ టైం నుంచి నేను చూస్తున్న అప్పట్లో ఏదో ఒక్కడో ఇద్దరో అమెరికాకు పోయి చదువుకుంటారు, ఇప్పుడు లక్షలలో జాయిన్ అయిపోయారు. కాబట్టి అందరు ఫ్యామిలీస్ హ్యాపీగా ధనవంతులుగా ఎదుగుదల అయినారు. కాబట్టి అందరికీ మెచ్యూరిటీ వచ్చింది. కాబట్టి ఎక్కువ తక్కువ లేకుండా సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి నుంచి నాకు ఇంకెక్కువ హ్యాపీగా ఉంటుంది. నా చైర్మన్ కానీ నా కంపెనీ కానీ ఆ ఒక్క గ్రోతే నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి నేను ఇప్పుడు చైర్మన్గా మా పిల్లలు మా తమ్ముడు మా స్టాఫ్ అందరూ నాకు ఆ చైర్మన్ అనే గుర్తింపు ఇచ్చారు. కాకపోతే నేను కూడా ఒక లేబర్ లేకనే పనిచేస్తాము, మార్కెటింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. నేను ఇప్పుడు కూడా చైర్మన్ అనేది చాలా సంతోషం. తర్వాత ఇతర అసోసియేషన్లు కూడా నేను పెద్ద పదవులలో కూడా నాకు ఇచ్చారు. నేను అడిగింది కదా, ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తున్నాను. మా గోల్ ఒకటి ఏంటంటే అందరూ బాగుండాలి, అందట్లో మనం ఉండాలి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నా భార్య పేరు దాచేపల్లి మంజుల. ఆమె ఒక డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ కూతురు. ఆమె ఆర్ఎస్ఎస్ క్యాండిడేటు. షీఈ్ వెల్ క్వాలిఫైడ్ ఉమెన్. నాకు బిడ్డ, నాకు కొడుకున్నాడు. బిడ్డ పేరు రమ్య. మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ చికాగో. మా అల్లుడు డెలైట్లో వైస్ ప్రెసిడెంట్ చికాగోలో ఉన్నాడు. అతని పేరు బెజ్గం సందీప్. ఇక్కడనే జైరాబాద్లో వాళ్ళు నెగిటివ్ ప్లేస్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నో ప్రాబ్లం. మా అబ్బాయి పేరు హరీష్. మా కోడలు అంకిత. వాళ్ళు రీసెంట్గా 2014లో మ్యారేజ్ అయింది. మా కంపెనీలో మా అబ్బాయి వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత మేము నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం అన్ని పార్ట్స్ ఆఫ్ స్టేట్స్లో మేము బుక్స్ సప్లై చేయడం కానీ ఇంకా ఎదుగుదల కానీ ఇంకా మోడర్నైజేషన్ చేయడం కానీ ఈ కరోనా ప్రాంతంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఎన్ని టెక్నాలజీ ఉందో అన్నీ అడాప్ట్ చేసాం మేము. మా ఒక్కటే కంపెనీ టాప్ 5లో ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క పుస్తకం మాది ఆన్లైన్ ఎడ్యుకేషన్కి లింక్ ఉంటుంది. 350 పుస్తకాలు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి లింకే ఉంటుంది. రేపు పొద్దులు ఇంకేదైనా ప్రమాదంలో పాండమిక్లో ఇంకా సీరియస్ అయినా అని పిల్లలకు చదువు ఏదో రకంగా అందాలని చెప్పేసి మా పిల్లలు, నా కొడుకు మా తమ్ముని కొడుకు ఫుల్ యాక్టివ్గా ఉండి ఆ డెవలప్మెంట్ చేశారు. అదొక్కటే రిటర్న్స్ మాకు ఇప్పుడు చాలా మంచిగా మా అభివృద్ధికి మా డెవలప్మెంట్కి సేల్స్కి ఆ టైం టు టైం మేము మోడర్నైజేషన్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అదేవిధంగా మిషన్లు కూడా మోడర్నైజేషన్ మిషన్స్ ఉన్నాయి. మా మిత్రులు కూడా చాలామంది మా అసోసియేషన్లో వాళ్ళు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉండి మాకు సహకరిస్తారు. నాకు సాటిస్ఫాక్షన్ అంకితం ఓన్లీ అందరు మొత్తం ఎదిగారు కదా, అదొక్కటే నాకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎవరైతే మా బుక్ పట్టుకొని చదివినరో, నా బుక్ కాకుండా స్కూల్కి పోయి చదువుకొని వాడు ఎదిగిండో, వాడు డాక్టర్ అయిండు, ఇంజనీరింగ్ అయిండు, ఇంకేదో అయిండు, వాడు సంసారం వాడు సాటిస్ఫాక్షన్గా చూసుకుంటున్నాడు కదా, వాడు ఇతరుల మీద వాళ్ళు వేరే సౌకర్యాల కింద పని చేయకుండా వాడు ఇండివిజువాలిటీకి పెరిగాడు కదా, అదే మా ఇంపార్టెంట్. దానికే అంకితం చేస్తాను నేనైతే. మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తోటే. కానీ మొత్తం గ్రాస్ రూట్ మన జీడిపి చూసుకోండి, ఏదైనా చూసుకోండి ఎంత ఎదుగుతుందో. ఇప్పుడు మన ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి కారణం ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకోవడానికి మాకు అవకాశం వచ్చినందుకు, మేము ఆ సర్వీస్ చేస్తున్నందుకు అలా మేము సాటిస్ఫైగా ఉన్నాం. దాచేపల్లి గ్రూప్ అయితే మమ్మల్ని అయితే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మా అడ్వైస్ తీసుకుంటారు. మా సహకారం లేకుండా వాళ్ళు ఏం డిసిషన్స్ తీసుకోరు. మేము కూడా కరెక్ట్ వాళ్ళకి సజెషన్స్ కరెక్ట్గా ఇస్తాము. ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా ఇంబ్యాలెన్స్ చేసి తక్కువ లాంగ్వేజ్ చేస్తే కూడా మేము వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తాం. మేము
తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా నేను అడ్వైజర్ కమిటీ, ప్రింటింగ్ ప్రెస్లో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ ఎక్కడో ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్గా ఉండి ప్రపంచం స్థాయిలో మన ఎడ్యుకేషన్ మన కాంపిటీషన్ చేసుకుంటే మనం అగ్రస్థానంలో ఉండాలి, పై స్థానంలో ఉండాలి అని చెప్పేసి ఆ సజెషన్స్ మా దాచేపల్లి తరఫున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి టైం టు టైం అందరికీ మెసేజ్ పంపిస్తాము. ఆ రకంగా ఉండేటట్టు చూస్తాము. నేను అప్పుడు చిన్నప్పుడు చూసినప్పుడు మా వ్యాపారం చాలా చిన్నగా ఉండేది. చాలా చిన్నగా ఉన్నప్పుడు మా లండన్కి వెళ్ళే పబ్లిషర్స్ అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, మ్యాక్మిలన్ కానీ, ఇంకా ఇతర దేశాల పబ్లిషర్స్ మన ఇండియా మీద అలైడ్ పబ్లిషర్స్ కానీ చాలా డామినేట్ చేశారు. ఇక్కడ ఒకరిద్దరు పబ్లిషర్స్ మన లోకల్లో ఉన్నారు, వాళ్ళు కూడా బాగా డామినేట్ చేశారు, కాంపిటీషన్ చేశారు. చేయడం వల్ల అప్పుడు విద్యార్థులకు బుక్కులు ఈజీగా దొరికేది కాదు. నెలల కొద్ది కూడా జూన్లో స్కూల్స్ ఓపెన్ అయితే మనకు ఆగస్ట్ సెప్టెంబర్ అయినా బుక్స్ దొరికేది కాదు. ఆ ఒక లక్ష్యాన్ని అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి నేను డిగ్రీకే చదువు ఆపేసి నేను ఈ గ్రాస్ రూట్ లెవెల్లో మాకు కొన్ని ప్రింటర్స్ ఉన్నారు, గోల్డెన్ ప్రెస్ అని, కార్డ్ బాక్స్ కంపెనీ అని, ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ అని, ఈ ప్రెస్ వాళ్ళ సహకారం తీసుకొని లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసుకొని బుక్స్ అందరికీ అన్నీ ఈక్వల్గా ఇప్పుడు ఫారెన్ బుక్స్ ఏ స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్లో మన లోకల్ పబ్లిషర్స్ కానీ ఆంధ్ర పబ్లిషర్స్ కానీ ఆ స్టాండర్డ్ తీసుకురావడానికి మేము సుమారుగా 20 పబ్లిషర్స్ ఉన్నాము ఆంధ్ర తెలంగాణ కలిసి. అందరం 20 మంది అన్నదమ్ముల లెక్కనే ఉంటాము. ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. ఒకరికొకరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని సబ్ స్టాండర్డ్ ఉన్నా అని ఇబ్బంది వచ్చినా అని మేము సహకరించుకుంటాం. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటే మనం కూడా దేశం కాదు ఇతర దేశాలలో కూడా మన వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి నా ఒక ఇంటెన్షన్ ఉండే. ఆ గోల్ నాకు మాత్రం తీరుతుంది. నాతో కాకుండా నా పిల్లలు మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తారు. నేనే కాదు నా ఇతర పబ్లిషర్లు కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. మా తాతగారు ఊరు సమస్త నారాయణపురం, నల్గొండ డిస్టిక్. ఆయన పేరు దాచేపల్లి కిష్టయ్య. వాళ్ళ పెద్దనాన్న కొడుకుకు బుక్ షాప్ ఫీల్కాన్లో ఉంటే వాళ్ళు దాచేపల్లి పాపయ్య. వారు ఇతను మా దాచేపల్లి కిష్టయ్యని తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళ సహకారంతో 1908లో దాచేపల్లి కిష్టయ్య అని చెప్పి బుక్ షాపు ఆల్ఫా హోటల్ పక్కకు చిన్న బుక్ షాప్గా స్టార్ట్ అయింది సికింద్రాబాద్లో. స్టార్ట్ అయిన తర్వాత మా తాతగారికి 3 అబ్బాయిలు. కొద్దిగా ఎదుగుదల అయిన తర్వాత మేము చందన్ నారాయణ శెట్టి అని చెప్పి ఒక కంపెనీ ఉంది. అది కూడా 100 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఆ కంపెనీ వేరే పేరుతోటి అభివృద్ధిలో ఉంది, సరస్వతి పబ్లికేషన్స్ అని ఉంది. అందులో మా పెద్దనాన్నగారు పార్ట్నర్గా ఉండి మా నాన్నగారు మాత్రం ఇండివిజువల్గానే ఉండేది. మా సహకారంతో వాళ్ళు డెవలప్ అయ్యారు, మేము కూడా డెవలప్ అయ్యాం చందనారాయణ శెట్టితోటి. అప్పుడు మా పెద్దనాన్నగారు ఆ కంపెనీకి వెళ్ళి మళ్ళీ మా కంపెనీలోకి వచ్చి వరంగల్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఫీల్కానాలో అంటే సిద్దంబర బజార్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. జనరల్ బజార్ అంజలి టాకీస్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. కలాస్గూడ డౌన్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేశారు. ఈ 4 ఆర్గనైజేషన్స్ మా నాన్న వాళ్ళ బ్రదర్స్ కలిసి స్టార్ట్ చేశారు. తర్వాత ఆర్గనైజేషన్స్ అన్ని ఆ రిటైల్ అవుట్లెట్స్ మా పెద్దనాన్నగారు కుమారులదంతా యాజిటీస్గా అట్లనే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఆ రిటైల్ అవుట్లెట్లో ఉన్నారు. మా నాన్నగారికి మొత్తం పబ్లికేషన్ ఉండేది. మేము ఇవే కాకుండా కూడా క్యాలెండర్స్, తెలుగు క్యాలెండర్స్, పంచాంగము, డైరీసు, యక్షగానాలు, పాత కాలపు తెలుగు పుస్తకాలు, నాట్యాలు, డ్రామాలు ఇవన్నీ బుక్స్ కూడా ప్రచురించేటోళ్ళం. దేవుని బుక్సాలు, శాస్త్రనామాలు ఇవన్నీ చేసేవాళ్ళము. ఆ పబ్లికేషన్ మొత్తం కూడా మాకు వచ్చేసింది. మాకు డైవర్ట్ అయిన తర్వాత మేము 4 డివైడ్ అయినప్పుడు నాకు స్కూల్ బుక్స్ నాకు వచ్చింది. మిగతా రంగాలు మొత్తం మా ఎల్డర్ బ్రదర్కి వెళ్ళిపోయింది. అవి ఇప్పుడు కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. మా అన్నగారు కుమారులు వాళ్ళు ప్రచురించి వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుకి 113 సంవత్సరాలు మా తాతగారు పెట్టిన తర్వాత నేను టేక్ ఓవర్ చేసింది 1989లో ఈ సంస్థ ఆర్గనైజేషను. 89 నుంచి నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నేను తమ్ముడు ఇద్దరం కలిసి. కానీ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళేసి మేము ఉన్నప్పుడు మార్కెట్లోకి వచ్చింది నేను 1975లో. 1983లోనే నేను హ్యాబిట్స్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాను. మయూర్ కుషాల్ కాంప్లెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా హ్యాబిట్స్లో కూడా ఒక పెద్ద అవుట్లెట్ ఉండాలని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను. ఆ టైంలో కూడా బాగా కష్టపడ్డాము. అన్ని స్కూళ్ళలో చాలా బుక్స్ డెవలప్ అయింది. మేము అందరికన్నా ఎక్కువ మేము డెవలప్ అయిన దానికన్నా అన్ని స్కూళ్ళకి మేము హెల్ప్ఫుల్ తీసుకున్నాం. మంచి టీచర్లను, గ్రాడ్యుయేట్ అయిన మంచి బీఎడ్ చేసిన టీచర్లతో సహకారం తీసుకొని మా బుక్స్కి కావాల్సిన డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి ఇచ్చి దాంతో మాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ టీచర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఇండియా మొత్తంలో. కాబట్టి అందరి సహకారంతో మేము ఎదిగాం. దాచేపల్లి కిష్టయ్య గారు పెట్టిన విత్తనంతో మా నాన్నగారు డెవలప్ చేసిన దాని దిక్కెళ్ళి ఈరోజు సుమారుగా కోట్ల మంది మా కంపెనీ 113 సంవత్సరాలు అంటే వేరే దేశాలలో పెద్ద స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఇండియాలో ఉన్న సీఈఓలు అందరూ కూడా మా ఒక ప్రోడక్ట్, మా బుక్ చదివిన వాళ్ళే ఉంటారు.
వారందరినీ చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మాకు దొరికిన అవకాశంతో ఇతరులకు చదువు నేర్చుకున్నందుకు ప్రపంచం మొత్తం వెళ్తున్నాం. ప్రపంచంలో ఉన్న ఇప్పుడు టాప్ 50 కంపెనీస్లో 40 మంది సీఈఓస్ మన ఇండియన్స్. 40 మంది సీఈఓస్ ఇండియన్స్, అందరు సౌత్ ఇండియన్స్. అది మెయిన్ ఇంపార్టెంట్. అమెరికాలో ఉన్న టాప్ 100 డాక్టర్స్ 40% ఫ్రమ్ ఓన్లీ కరీంనగర్. టాప్ వరల్డ్ డాక్టర్స్ ఫ్రమ్ కరీంనగర్. అవన్నీ మా అటువంటి బుక్స్ చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అలా ఎదిగినందుకు మేము ఎప్పుడైనా వెళ్ళినా అని నేను అమెరికా వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను, అన్ని స్టేట్స్ వెళ్ళాను, అన్ని కంట్రీస్ వెళ్ళాను. ఎక్కడైనా ఎవరైనా తెలిసిన సోయిన్స్ అంటే అరే నేను చిన్నప్పుడు చదువుకున్నా అని చెప్పి అంటారు. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా. ఇది ఇంకా 10 ఇంతలు పెరగాలని చెప్పేసి నేను ఇప్పుడు కూడా యూఎస్లో అక్కడ ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా చెప్తాను. నేను మీ సబ్జెక్ట్ ఏమంటే మాకు అడాప్ట్ చేయండి, మేము స్వీకరించి మా పిల్లల ద్వారా మా ద్వారా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేస్తాం. మాది ఓన్లీ కాన్సెప్ట్ లో కాస్టింగ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మా తాత అప్పుడు పెట్టుబడి పెట్టింది మా అంటే 2,200 రూపాయలు మేము తీసుకొని వచ్చాడు అంతే. అప్పుడు మద్రాస్లోనే పబ్లిషర్స్ ఉండేది, హైదరాబాద్లో లేకుండేది. మద్రాస్ పబ్లిషర్స్ స్టేషన్ దగ్గర కూడా ఎందుకు పెట్టాడంటే చెన్నైకి వెళ్ళి ట్రైన్ రాగానే బండలు అక్కడ వేసేస్తే ఆయన బుక్కులు అమ్ముకుంటుండే తీసుకుంటుండే. ఆ టైంలో ఎక్కువ తెలుగు మీడియం, ఆ తెలుగు మీడియం కూడా చెన్నైలో ప్రింట్ అవుతుండే కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రింట్ చేసి తయారు చేస్తుండే. ఈ సంవత్సరం నేను 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను. సుమారుగా 60-70 కోట్ల పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేయాల్సి వస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫ్రెండ్స్ నేను సహకారం తీసుకొని వ్యాపారం చేస్తున్నాను. ఆ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మళ్ళీ అదే చెప్పాలి. అప్పుడు చిన్నప్పుడు కావాలంటే బుక్స్ కావాలంటే 150-200 రూపాయలు పెడితేనే కానీ మనకు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ సింగపూర్ బుక్స్ కానీ అవన్నీ వస్తుండే. అది మనం ఇక్కడ కాస్టింగ్ చెక్ చేసుకుంటే సుమారు 20 రూపాయలు 15 రూపాయలు మనకు ప్రొడక్షన్ తయారైపోతుండే. ప్రపంచం మొత్తంలో కాస్టింగ్ ప్రింటింగ్ అంతా కూడా ప్రపంచం మొత్తంలో లో కాస్ట్లో తయారయ్యేది ఓన్లీ ఇండియాలో. అందులో సౌత్ ఇండియాని శివకాశి కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అవన్నిటిని అనుసరించి అంతంత కాస్ట్ వాళ్ళకు బేర్ చేయలేరు. కాబట్టి అందుకే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మనం ఉండాలని చెప్పేసి మార్కెట్ కూడా పెద్దది కాబట్టి ఇంట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇంటర్నల్గా కూడా కామన్ ఎడ్యుకేషను ఇట్లా పుట్టగానే నేర్చుకొని కూడా చదువుకునేటట్టుగా ఈజీగా ఉండాలి. చార్ట్స్ తయారు చేయాలి. అవన్నీ హై ప్రైస్ పెట్టే బదులు మేము లో ప్రైస్లో తయారు చేసి మార్కెట్ మాది ఒక్కటే స్ప్రెడ్ త్రూ గ్రాస్ రూట్స్ లెవెల్లో నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ మా ప్రోడక్ట్ లో ప్రైస్లో వెళ్ళిపోవాలి, అందరికి చదువు అందాలి. ఎక్కడైనా ఏ ఫర్ యాపిలే, అది 100 రూపాయలు పెట్టి చదువుకున్న బుక్లో అయినా అంతే ఉంటుంది, మా దగ్గర కొన్న 10 రూపాయల బుక్లో కొన్నా అదే ఉంటుంది. కాబట్టి అది స్ప్రెడ్ చేయడానికి మొత్తం వేర్లాగా పాకి మొత్తం ఇండియా మొత్తం చదువు రావాలని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. నేను తెలంగాణ వెబ్ వెబ్సైట్ అసోసియేషన్కి 5-6 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ తీసుకుంటున్నాం. కాబట్టి అదొక స్ట్రీమ్ లైన్ అయిపోయి అన్ని ఆర్గనైజేషన్స్ నీట్గా నడుస్తున్నాయి. 100 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. నేను రాకముందు 3 ప్రెస్లే మోనోపోలీ చేస్తుండే. ఇప్పుడు 100కు 100 మంచి హ్యాపీగా ఉన్నారు. మా తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అనుకోండి, ఆల్ ఇండియా ఐపామా ప్రెసిడెంట్ అనుకోండి, రవీందర్ రెడ్డి గారు ప్రెసిడెంటు, దయాకర్ రెడ్డి గారు ఆల్ ఇండియాకు ప్రెసిడెంటు. వీరు మాకు ఏ సమస్య వచ్చినా అని ఇంట్లో ఇబ్బంది అనుకొని మమ్మల్ని స్వీకరించి ఆ ప్రాబ్లమ్ అక్కడిదక్కడ సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళు మొత్తంగా హోల్ హార్టెడ్గా మాకు సర్వీస్ చేస్తారు. వాళ్ళకు కూడా ఉద్దేశం ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళ ఉద్దేశంతో ఉన్నారు. అందరూ కూడా మంచిగా స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు బాగుండాలి, మంచి హ్యాపీగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకునే వ్యక్తులలో వాళ్ళు కూడా కరెక్ట్గా అదే మాకు కూడా సహకరిస్తారు. వాళ్ళని చూసి నేర్చుకుందే నేను కూడా. వాళ్ళ అసోసియేషన్ అంటేమో వాళ్ళ అసోసియేషన్ టోటల్గా షీట్ ఫీడ్. అది షీట్ ఫీడ్ అంటే ఈ పెళ్లి పత్రికలు, చిన్న చిన్న మ్యాగజైన్స్, మళ్ళీ వేరే ఇతర చిన్న పోస్టర్స్ అవన్నీ ప్రింట్ చేస్తారు. వాళ్ళకు కొన్ని వేలు ప్రింటింగ్ ప్రెస్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాయి. వాళ్ళకు మా కంపారిజన్ ఏంటంటే మాస్ ప్రొడక్షన్ అనమాట. మాది ఓన్లీ బుక్స్ లైన్లో ఉంటాం మేము. ఓన్లీ పబ్లిషరు బుక్స్ లైన్. వాళ్ళు మల్టీ బ్రాండ్ ప్రతి దానిలో ఉంటారు. వాళ్ళు ప్రతి దానిలో మమ్మల్ని అందులో కలిపినా అని వాళ్ళు ఇలా కలిసినా అని అది పెరుగుపోయి నీళ్ళ మజ్జిగ అయిపోతుంది. అది సాల్వెన్స్ ఉండదు. వాళ్ళ పరిపాలన వాళ్ళ ఆర్గనైజేషన్ మంచి నీట్గా నడుపుకుంటారు. వాళ్ళు కూడా రేట్ పడిపోకుండా ఏం చేయకుండా స్టాండర్డ్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. తర్వాత వాళ్ళు మాకు ఏది వాళ్ళు మాకు సహకరిస్తారు. ఇక మాకు అంతకన్నా ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ప్రతి ఒక్క దానిలో మా అసోసియేషన్ మేము వాళ్ళని పిలుచుకుంటాం, వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారు. ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఏముంటే సాల్వ్ చేసుకుంటాము. ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం. నేను ఫస్ట్ అందరు ప్రింటింగ్ ప్రెస్లకు ధన్యవాదం. ఎందుకంటే అందరు సహకారంతో మా దాచిపల్లి ఎదిగింది. మేము 2 కళ్ళతో చూడం, 100 కళ్ళు పెట్టుకొని చూస్తా. నేనైతే కుల్లా చెప్తున్నా. రవీందర్ రెడ్డి గారు కానీ, దివాకర్ రెడ్డి గారు కానీ, ప్రగతి నరేందర్ గారు కానీ వాళ్ళు ఎట్లా ప్రింట్ చేస్తారు, ఏం చేస్తున్నారు, 2 కళ్ళు నాకు సరిపోవు. ఇంకా 4 పెట్టుకొని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాను. నేర్చుకొని వాళ్ళని బతిలాడి నేర్చుకుంటాను. నాకు నీలకంఠేశ్వరరావు గారు ఫస్ట్ ప్రగతి ప్రెస్ నరేందర్ గారు మామగారు ఆయన చెప్పాడు, బాబు ఈ క్వాలిటీలో ప్రింట్ చేస్తున్నావు కదా, ఇది చెయ్యకు, వేరే క్వాలిటీలో ప్రింట్ చేయి, నీకు చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఆయన పెట్టిన విత్తనమే మాకు
నేను వచ్చిన తర్వాత నీలకంఠేశ్వరరావు గారు నాకు నేను ఒక బి క్వాలిటీ పేపర్లో వాడితే ఆయన ఏ ప్లేస్లో వాడు నీకు జస్ట్ 5% ఫరక్ అవుతుంది, నువ్వు చాలా షైన్ అవుతావు బాబు అని చెప్పి నాకు చెప్పాడు. అటువంటి అన్ని ప్రింటింగ్ ప్రెస్లు నాకు సహకారం చేశారు. నేను అప్పుడు వాళ్ళకు జాబ్ వర్క్ ఇచ్చేటోని. నాకు కూడా ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, కానీ చిన్న లెవెల్లో ఉండేది. పెద్ద లెవెల్గా పెద్ద పెద్ద ప్రెస్ వాళ్ళ సహకారంతో డెవలప్ చేశాను. ఈరోజు నా దగ్గర పెద్ద మిషన్స్ వచ్చేసినాయి. పెద్ద ప్రెస్ మిషన్స్ ఇండియాలో టాప్ మోస్ట్ ప్రింటింగ్ మిషన్స్ నా దగ్గర ఉన్నాయి. వచ్చిన తర్వాత మా అసోసియేషన్లో నన్ను ఇనానిమస్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోరు. నేను ప్రెసిడెంట్గా తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయింది 5 సంవత్సరాల్లో. ఏ ఒక్క దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇండియాలో ఏ స్టేట్ వరకు వచ్చినా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో చేస్తాము. రేట్ ఎక్కడ కూడా పడేయలేదు. మా వర్కర్స్కి ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ మాకు తెలుసు కాబట్టి అబ్నార్మల్ ప్రైస్ పడేయకుండా మంచి హ్యాండ్ టు మౌత్ వచ్చేటట్టుగా ఇన్కమ్ ఉండేటట్టుగా మనకు ఉండేటట్టుగా మేనేజ్మెంట్తో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి ఆ రేట్ ఇప్పించి మేమందరం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్గా ఇప్పుడు 100 ప్రెస్లు ఉన్నాయి నాకు వెబ్ ఆఫ్సెట్ ప్రెస్. అందరూ హ్యాపీగా ఉన్నాం. మా సిస్టంలో హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగతంగా వేరే మాకు ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఓ వర్క్ ఇచ్చిందంటే తలా ఒక 100 టన్నులు రావంటే 100 టన్నులే రావాలి. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడు కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం, మహారాష్ట్ర అదే పద్ధతిలో చేస్తున్నాం, ఒడిశా అదే పద్ధతిలో చేస్తున్నాం. అన్నిటి కూడా నేనే హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను నా బృందం నా సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకొని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఏ ప్రెస్ కూడా లాస్ కాకుండా మేము ఆ కోఆపరేషన్ చేసుకొని అసోసియేషన్ కాపాడుతాం. అదే కాకుండా నేను పబ్లిషర్స్ బుక్ సెల్లర్స్ కూడా నేనే ప్రెసిడెంట్ని. ఏ ఒక్క బుక్ సెల్లర్ కూడా మాకు తెలంగాణ ఆంధ్రాలో సుమారుగా 10,000 బుక్ షాప్స్ ఉన్నాయి. 10,000 బుక్ షాప్స్కి ఎవరికి ఇబ్బంది రాకుండా. ఇప్పుడు వీడికెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో ఒక బుక్ షాప్ ఉంది అనుకోండి, మావాడు ఎవడో పోయి అక్కడ పోయి కాంపిటీషన్ చేసి వాడిని ఖతం చేసి నాశనం చేయకుండా వీని ఇక్కడ కంట్రోల్ చేసి వాడు ఇలాకలో మెదక్లో వాడు డెవలప్ పోవాలి. నీకన్నా ముందు నుంచి ఉన్నాడు వాడు లోకల్ పర్సన్కి ఆపర్చునిటీ రావాలి. మేము అవసరం పడితే మెదక్కి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్ మొత్తం బాబు ఇతను మీ మీద డిపెండ్ అయ్యే బుక్ షాప్ పెట్టిండు, మీరు వీరికి సహకారం చేయండి, వీరి దగ్గరికి వెళ్ళి మీకు అవకతవకల ఇబ్బంది ఉంటే మేము సాల్వ్ చేస్తాం అని ఆ పద్ధతిలో చేశాం. కాబట్టి ఇవాళ నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్. తెలంగాణ ఆంధ్రకు కూడా బుక్ సెల్లర్స్కి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. తెలంగాణ బుక్ సెల్లర్స్ టోటల్ 100% స్కూల్స్ వీళ్ళే టేక్ ఓవర్ చేస్తారు. 100% ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో మా బుక్ షాప్సే చేస్తుంది. సంగారెడ్డి ఉండని, ఖమ్మం ఉండని, కొత్తగూడెం ఉండని, ఎక్కడ ఉండని అందరు హ్యాపీగా ఉన్నారు. అందరు ఈక్వల్గా తీసుకుంటారు. టోటల్ పిల్లాడికి కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. ఒక బుక్ కిట 10 రూపాయలు ఉండేది కిట 20 రూపాయలు అమ్మితే కూడా ఆ టీచర్ పీపుల్ కానీ కంప్లైంట్ చేస్తే వెంబడే కరెక్షన్ చేస్తాం. మేము బ్లాక్ మార్కెట్ రానియకుండా చూసుకుంటాము, షార్టేజ్ లేకుండా చూసుకుంటాము. మా అసోసియేషన్ బాధ్యత లేదు. పిల్లాడు కొత్తగూడెంలో ఉన్నాడు, వాడు అంత దూరం ఉన్నాడని చెప్పి వాడి బుక్ దొరకద్దు ఉండదు. ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్లో కొరియర్లో వాడి ఇంటికి డెలివరీ అయిపోతుంది. వాడు బుక్ షాప్ కిட்ட డిలే చేసి వాంటెడ్ ఒక కస్టమర్కి మంచిగా ఇచ్చి ఇంకో కస్టమర్ మంచిగా ఇవ్వలేదనుకో ఆ రకంగా విభేదాలు రావకూడదని చెప్పి ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్క కుర్రోడికి నీ బాధ్యత నువ్వు బుక్ సప్లై చేయాలి. అది మా బుక్ షాప్స్ ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ అందరు ఈక్వల్ బాధ్యత తీసుకొని ఆ పనిగా సర్వీస్ చేస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. మెదక్లో బుక్ షాప్ ఉంటే వాడు ఎదగాలనుకుంటే మా పక్కకున్న డిస్ట్రిక్ట్ కోడ్ పోయి అక్కడ కాంపిటీషన్ చేయకూడదు. నిజామాబాదే చేసుకోవాలి, ఆదిలాబాద్ చేసుకోవాలి, గుంటూరే చేసుకోవాలి, విజయవాడ చేసుకోవాలి. అట్లా 90% పీపుల్ మా అసోసియేషన్ చెప్పినట్టు ఉంటారు. ఏదో 1-2% పీపుల్ శ్రీకాకుళం ఉన్నాడు, హైదరాబాద్ చేస్తాడు, హైదరాబాద్ ఉన్నాడు, విజయనగరం పోతాడు. అది ఎందుకు అవుతుందంటే ఈ క్యాథలిక్ స్కూళ్ళల్లో సిస్టర్స్ నన్స్ మారుతారు కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి అట్లా జరుగుతుంది. 1% ఉంటుంది. మిగతా 99% 25 years నుంచి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మా వ్యాపారం జరుగుతుంది. 10,000 బుక్ షాప్స్ మొత్తం తెలంగాణ ఆంధ్రాలో కలిసి ఒక కనీసం 50,000 స్కూల్స్ ఉంటాయి. 50,000 స్కూల్లో మీరు సుమారుగా లెక్కేసుకున్న 5 కోట్ల మంది స్టూడెంట్స్ ఉంటారు. ప్రైవేట్ నేను చెప్పేది ప్రైవేటు. ఇదే బుక్ షాపులు కొన్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏదైతే రంగాలలో బుక్స్ ప్రచురించి సప్లై చేయదో మా పబ్లిషర్స్ మా బుక్ సెల్లర్స్ వాళ్ళకి సహకరిస్తారు. అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా బాగా డెవలప్ అవుతుంది. స్కూల్స్ మొత్తం మా బుక్ షాపుల సహకారంతో డెవలప్ అవుతుంది. పిల్లలు అభివృద్ధి అవుతుంది. నా లెక్క ప్రకారం మన తెలంగాణ ఆంధ్రాలో అసలు చదువు అగ్రస్థానంలో ఉంది. కాబట్టి అందరూ మా బుక్ షాప్ తరఫుకెళ్ళే కానీ పబ్లిషర్ తరఫుకెళ్ళే కానీ హ్యాపీగా ఉన్నారని నేను ఫీల్ అవుతాను. మొత్తం 350 బుక్స్ ప్రింట్ చేసే ముందు మేము ఫస్ట్ ఇండియాలో బెస్ట్ ఆథర్స్ ఎవరు అనేది సెలెక్ట్ చేస్తాము. బెస్ట్ ఆథర్స్ అనేది ఇండియాలో వరల్డ్లో బెస్ట్ ఆథర్స్ హైదరాబాద్లో మన తార్నాకలో ఇఫ్లో అని ఒకటి ఉంది. ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఉంది. అక్కడ మనకు చాలా మంచి డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళ సహకారంతో వాళ్ళు ఇండియాలో బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కేరళలో ఉంటారు, కొందరు ఢిల్లీలో ఉంటారు, కొందరు కలకట్టాలో ఉంటారు. వీళ్ళ సహకారంతో వాళ్ళ ఆథర్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని రిక్రూట్ చేసుకొని మేము మా దానిలో కాంట్రాక్ట్ తీసుకొని
వాళ్ళతో బుక్స్ ప్రిపేర్ చేపించేసి ఏం చెప్తాం, ఇట్లా బెస్ట్ పబ్లిషర్స్ ఇండియాలో వరల్డ్లో టాప్ 3 పబ్లిషర్స్ 4 పబ్లిషర్స్ ఈ స్టాండర్డ్ ఉంది. మనకు వాళ్ళకి ఎందుకంత స్టాండర్డ్ ఫరక్ ఉంది, వాళ్ళకు ఏముంది మనకు ఏం లేదు అనేది ఆ కంపారిజన్లకు మేము అదొక ఆ డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళు సహకారం చేసుకోనికి వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్ తయారు చేయడానికి వీళ్ళు హెల్ప్ తీసుకొని ప్రింటింగ్ చేస్తాం. టెక్నాలజీ మా మిత్రులు ఉండే తెలంగాణ ఆఫ్సైడ్ రవీందర్ రెడ్డి గారు వీళ్ళందరూ టెక్నాలజీ ప్రకారంగా మాకు బాగా సహకారం చేస్తారు. వాళ్ళ దగ్గరికి కూడా మేము నేర్చుకొని వాళ్ళ దగ్గర కూడా మేము అవుట్సోర్సింగ్ చేయించుకొని టెక్నాలజీ డెవలప్ చేసి ఇండియా మొత్తంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లు అన్నిటి హెల్ప్ఫుల్ మేము మా దాచేపల్లి ఆర్గనైజేషన్ మాత్రం తీసుకుంది. బాంబేకి వెళ్ళి కానీ, గుజరాత్కి వెళ్ళి కానీ, శివకాశికి వెళ్ళి కానీ, చెన్నైకి వెళ్ళి కానీ, ఇంకా ఇతర ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి కూడా వాళ్ళ సహకారం తీసుకొని ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంకా వీళ్ళందరి సపోర్ట్ మాకు ఉంటుంది. దాంతో బెస్ట్ క్వాలిటీ రావాలని చెప్పేసి మేము అదొకటే ఫోకస్ మాకు, క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఈ రెండింటితో మేము అభివృద్ధి చెందాలని చెప్పి వీళ్ళందరి సహకారం తీసుకుంటాం. నర్సరీలో మా మినిమం బుక్ 20 రూపీస్కి వెళ్ళి ఉంటుంది. మ్యాక్సిమం మాది హైయెస్ట్ స్టాండర్డ్ 10th క్లాస్ వరకు వచ్చే వరకు ఒక 200 రూపీస్ బుక్ ఉంటుంది. ఇవన్నీ ప్రైజెస్ కంపేర్ టు ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి 10% ఉంటుంది. మా 20 రూపాయల ఉన్న బుక్ 200 రూపాయలు ఉంటుంది. మాది 200 రూపాయలు ఉన్న బుక్ మ్యాక్మిలన్ కంపెనీ అనుకోండి, లండన్ కంపెనీ అనుకోండి 2000 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళకు మధ్యలో C&F అవన్నీ కాస్ట్ కటింగ్స్, వాళ్ళకు కమిషన్స్, వీళ్ళ కమిషన్స్ వేయాలి. మా డైరెక్ట్ ఫోకస్ డైరెక్ట్ స్కూల్కి కాంటాక్ట్ చేసుకుంటాను. వీటికెళ్ళి సిలిగురి కాశ్మీర్ ఉంది అనుకోండి, నేనే కాంటాక్ట్ చేసుకుంటే అక్కడ ఇస్తా. ఊటీ ఉంది అనుకోండి, మేమే కాంటాక్ట్ చేస్తే ఇస్తాం. మా మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు. మా ఒక బుక్ సెల్లరే మా డీలర్, ఆ డీలర్ ద్వారా పంపిస్తాం. వీళ్ళకి ఇంటర్నేషనల్లోకి వాళ్ళకి ఓవర్ రేట్స్ ఎక్కువ, శాలరీస్ ఎక్కువ, బుక్ల కాస్టింగ్లో కూడా ఒకటేసారి సంవత్సరంలో 5 సార్లు తినేయాలని ఆ ఒక్క ఉద్దేశంతో ఉంటుంది. రాయల్టీస్ కూడా వాళ్ళు బాగా కడతారు వాళ్ళు ఆ స్టాండర్డ్ రానికి, ఆ విధంగా ఉంటుంది. సుమారుగా నేను వచ్చిన సంవత్సరం నేను 1989లో నేను తమ్ముడు కలిసి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసినప్పుడు సుమారుగా 10 లక్షల పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళం. ఇప్పుడు సుమారుగా 1 కోటి పుస్తకాలు తయారు చేస్తాం. 1 crore బుక్స్ ప్రింట్ చేసి పబ్లిష్ చేసి స్కూల్స్కి ఇచ్చేస్తాం మేము మినిమం. ఇది కాక మేము ఇతర రాష్ట్రాల ఈ రాష్ట్రాల కార్పొరేట్ స్కూల్లో బుక్స్ సపరేట్గా మా ప్రింటింగ్ టెక్నాలజీ ప్రింటింగ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. లో ప్రైస్ ఎడిషన్లో కాస్టింగ్ తక్కువలో వాళ్ళు ఇంతకుముందు 10 రూపాయలు పెట్టే దగ్గర మేము 7 రూపాయలకే ప్రింట్ చేసి సప్లై చేస్తాం. వాళ్ళు ఇది లాంగ్వేజ్ లాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకు టెక్నాలజీ ఇప్పుడు చాలా అడ్వాంటేజ్, టెక్నాలజీ చాలా సపోర్టింగ్గా ఉంది. చాలా చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్గా టెక్నాలజీ యూటిలైజ్ చేసేది మా పబ్లిషర్సే. మాకు ఏది కావాలన్నా ఒక చిన్న హార్డ్ డిస్క్లో పెట్టేసుకుంటే ఉండిపోతుంది. ఎప్పుడు కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని కూడా గుజరాత్లో ప్రింటింగ్ ఆర్డర్స్ ఇస్తాను నేను. నాకు ఇక్కడ నా ప్రింటింగ్ సరిపోకపోతే నేను గుజరాత్కి ఇస్తాను అనమాట. పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఇంకోటి ఉంది, అటుకెళ్ళి ప్రింటింగ్ తీసుకుని ఇస్తాను. కాబట్టి ఈ లాంగ్వేజ్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం కాదు, ఈ మోడర్నైజేషన్ కష్టం కాదు. మనం అక్యురేట్గా ఉండాలి, మన మైండ్ 24/7 పనిచేస్తుండాలి. సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని మనం ప్రింట్ చేసుకుంటే ఏ లాంగ్వేజ్ కాదు, మొత్తం 26 లాంగ్వేజ్ కావాలంటే కూడా ప్రింట్ చేసి ఇవన్నీ కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ వేస్తున్నాను నేను. మొత్తం స్టేట్ వైజ్ ఏ లాంగ్వేజ్ ఉన్నా ప్రింట్ చేసి ప్రచురించడానికి ఇప్పుడు టెండర్ పార్టిసిపేట్ చేశాను. అందులో అది వచ్చిందంటే అన్ని లాంగ్వేజ్ చేస్తాం. బెంగాలీ చేస్తాం, మరాఠీ చేస్తాం, గుజరాతీ చేస్తాం, తమిళ్ చేస్తాం, మలయాళీ చేస్తాం, అన్నీ చేస్తాం. అన్నిటికీ కూడా మనకు మన సిస్టమ్స్ కంప్యూటర్ సపోర్టింగ్ ఉంది, ఆథర్స్ రెడీగా ఉన్నారు. చాలా ఈజీ మెథడాలజీ ఉంది. ఇయర్ దినము చాలా ఆథరింగ్ అనుకోండి, టెక్నాలజీ అనుకో చాలా మా ఉద్దేశ ప్రకారంగా గతంలో 40 ఏళ్ళ కింద దాని కింద కంపారిజన్ చేస్తే అది 100 రూపాయలు అంటే ఇప్పుడు 10 రూపాయలు అయిపోతుంది మాకు పని. కాబట్టి ఆ 90 రూపాయల స్కోప్లో మేము మార్కెటింగ్ పెంచుకుంటున్నాం. బెస్ట్ ప్రింటింగ్ అవార్డు, ఫాస్ట్ ప్రింటింగ్ అవార్డు అని చెప్పేసి రీసెంట్గా తమిళనాడులో కూడా మేము ప్రింట్ చేస్తే అక్కడ ఉన్న ఎంపీని, ఊటీలో ఉన్న ఎంపీ కూడా నాకు సన్మానం చేసింది. బెస్ట్ క్వాలిటీ ప్రింటింగ్ చేశారండి. ఎందుకంటే మాకు ఉన్న ప్రింటింగ్ మిషన్ చాలా కాస్ట్లీది, సుమారుగా 3 కోట్ల రూపాయల మిషన్ అది. దాని మీద ప్రింట్ చేసి వాళ్ళకి సప్లై చేసినాక కంపారిజన్ చేస్తే వాళ్ళు తమిళనాడు గ్రూప్ వాళ్ళు దిస్ ద బెస్ట్ బుక్ ప్రింటెడ్ ఇన్ హైదరాబాద్, మన చెన్నైలో కూడా కాలేదని చెప్పేసి నన్ను పిలిచి నాకు సన్మానం చేశారు. నా మిత్రులకు కూడా ఒకరిద్దరు కూడా సన్మానం చేశారు. నాకు ఒక 20 years కింద ఒకతను అట్లాంటిక్ వెళ్ళి వచ్చేసి ఒక 2 కిలోల చాక్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏం తెలియదు. చాక్లెట్ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి నా అడ్రస్ తీసుకొని 2 kgs ఆఫ్ చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు సార్ నాకు ఎందుకు ఇచ్చారు, మీరు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అన్న. లేదు బాబు, నేను ఎదిగి అక్కడ బాగా చదువులు చదివి ఆడ 25 ఎకరాల్లో సాయిబాబా టెంపుల్ కట్టిన నేను, ఆయన రెడ్డీసు సాయిబాబా టెంపుల్ కట్టిన నేను చికాగోలో గార్జియాలో. నేను మీ బుక్స్ చదవడం వల్లనే నాకు ఆ మేధం అయింది. అట్లా చాక్లెట్స్ ఇచ్చిపోయాడు. నేను ఇంతవరకు ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళానో అక్కడ పేరు చెప్తే నా కార్డు చూపించగానే నన్ను నిలబడ్డాన్ని కూడా కూర్చోబెట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఫీజులు కూడా తీసుకోలేదు. మేము ఫీజు తీసుకోమని చెప్పారు.
నాకు కొంచెం న్యూరాలజిస్ట్ డాక్టర్స్ కిట్ ఉన్నారు, మాకు ఫీజు వద్దు, మీ చదువుతోటి మేము ఎదిగినాం, డెవలప్ అయినామని చెప్పేసి ఇప్పుడు మా అబ్బాయి తరఫున ఉన్న డాక్టర్ సిటీలో ఉన్న ఏజీ కానీ, కేర్ కానీ, అపోలో కానీ వీళ్ళందరూ కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు భారతీయ విద్యాభవన్లో చదివారు. రవీందర్ గారు సిస్టర్ దానికి ప్రిన్సిపల్, ఆమె బ్లెస్సింగ్స్ తోటి వీళ్ళందరూ డెవలప్ అయ్యారు. అందరు హాస్పిటల్స్ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మా బుక్స్ చదివిన వాళ్ళే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము ఇది ఇంకా 10 ఇంతలు 20 ఇంతలు 100 ఇంతలు కావాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. డబ్బు వెనుక కొద్దో పేరు వెనుక కూరుందాం, వాళ్ళు మనం యాడ్ చేసుకోవాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు సర్వైవల్ కావాలి అంతే. వాళ్ళు సర్వైవల్ కావాలి అంతే. నేను నాకు తెలిసిన ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర పనిచేసే వ్యక్తి ఒకతనికి 500 రూపీస్ శాలరీ ఉండే, ఇలా ఆయన 500 కోట్లకు వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి మా దగ్గర వ్యక్తి 100 రూపాయలకి డైలీ వేజ్గా పనిచేసిన అతను న్యూజిలాండ్లో ఎలా అయినా 15,000 కోట్లకు ఉంటాడు. ఆయన రీసెంట్గా ఆయన 2 కొడుకుల పెళ్ళి అయితే ఎయిర్పోర్ట్లో ఒక 7-8 ఇయర్స్ కింద పెళ్లి చేస్తే ఒక 250 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఉన్న సినిమా యాక్టర్లు వచ్చారు, ఉన్న పొలిటీషియన్స్ మొత్తం వచ్చారు. ఆ టైంలో నన్ను మా అన్నను సపరేట్గా విఐపి కార్లో తీసుకెళ్ళి అంతమంది యాక్టర్లు, సునీత, బాలసుబ్రహ్మణ్యం అందరు డ్యాన్స్ ఆపి మా ఇద్దరిని దగ్గర తీసుకువెళ్ళి 2 కౌల పిల్లలు వాళ్ళతో మాకు సన్మానం చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ పెళ్లి యూనికి చాలామంది చూశారు. మేము వీఆర్ ద విఐపి రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అతను 15,000 కోట్లకు ఉంటాడు. అతని సిగ్నేచర్ రాదు. కొన్ని బుక్స్ మాకు చదివాడు. మా దగ్గర పనిచేశాడు. ఇదే కాక మాకు వర్గల్లో ఒక టెంపుల్ ఉంది, సరస్వతి దేవాలయంకి. ఆ బిల్డింగ్కి ఆయన సివిల్ కాంట్రాక్టర్గా కూడా పనిచేశాడు. అతను డెవలప్మెంట్ మళ్ళీ వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు. నెసెసరీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా మీద లాంగ్వేజెస్, ఎడ్యుకేషను ఏం కావాలనేది మనం అడాప్ట్ చేసేసి దాన్ని తీసుకుపోయి పిల్లలకు అందియాలి. మనం అందియకపోతే అది కాస్ట్ ఎక్కువైపోతుంది. ఫ్రాంక్గా చెప్తున్నా నేను, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషను కొన్ని ఆర్గనైజేషన్స్ హెవీ కాస్ట్ పెట్టి ఎడ్యుకేషన్ చెప్తారు. మేము ఫ్రీగా చెప్తున్నా. ఫ్రీగా జస్ట్ నాకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే నా చదువు ఆన్లైన్లో వచ్చేస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లింకే ఉంటుంది. మా ఫోన్ తీసుకొని మా వి స్టడీ యాప్ ఉంటుంది, అందులో స్కాన్ చేస్తే ఎడ్యుకేషన్ ఫ్రీగా చదువుకోవచ్చు. డబ్బులు లక్షల రూపాయలు పెట్టి ట్యూషన్ తీసుకునేటోళ్ళకు మేము ఫ్రీగా ఇస్తున్నాం. బికాజ్ ఆఫ్ టు ఎవ్రీబడి నీడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. తక్కువ ప్రైస్లో ఎడ్యుకేషన్ రావాలి. మా బుక్స్ ఎట్లయినా ఉంటుంది. మా బుక్ స్కాన్ చేస్తేనే వస్తుంది, కానీ నా బుక్ సేల్ అయిపోతుంది. స్కాన్ చేసిన తర్వాత స్కూల్లోకి లింకు కష్టం కాకుండా ఆ స్కూల్ కోడ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. అన్నిటికీ ఇంటర్లింక్ చూసాం. ఇటు ఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్ బాగుపడాలి, ప్రింటింగ్ ప్రెస్లు బాగుపడాలి, పబ్లికేషన్ బాగుపడాలి, సైమల్టేనియస్గా పేరెంట్ కూడా తక్కువ రేట్లో చదువు రావాలి. చాలా కావాలి, ఇంకా బ్యాడ్లీ రిక్వైర్డ్. అన్ని రంగాల డాక్టర్లు ఎదిగినరు, ఇంజనీర్లు ఎదిగినరు, సైంటిస్టులు ఎదిగినరు, R&Dలో మెడికల్లో ఎదిగినరు. కానీ మా ప్రింటింగ్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ చాలా రావాలి. స్కిల్ డెవలప్మెంట్లో నా గత 30 ఏళ్ళ కింద దానికి ఇప్పుడు చూస్తే మేము 30-35 ఏళ్ళ కింద ఫ్రాంక్గా చెప్తున్నా, మొత్తం మన హైదరాబాద్ ఎంప్లాయీస్ మీద ఉండేది. ఒక రకంగా మా చాలా ఇబ్బంది పెట్టేది. ఎప్పుడైతే ఈ 10-20 సంవత్సరాల నుంచి యూపీ, ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఏం స్కిల్ కూడా లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ డెడికేషన్ ఉంది. ఆ డెడికేషన్తో చూసి అక్కడ నేర్చుకుంది, డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. దాన్ని ఎడ్యుకేషన్లో పెట్టి మన తెలంగాణ పిల్లలు, మన ఆంధ్ర పిల్లలు మంచి ఆమ్దాన్ ఉంది. నా బైండర్కి ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది నెలకు. మా అకౌంటెంట్కి రాదు, మా బైండర్కి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఆ రకంగా రావాలంటే మన పిల్లలకు ఆ టెక్నాలజీ చదివేయాలని ఇప్పుడు నా తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ తరఫున కానీ మా రవీందర్ రెడ్డి సారు టిఫ్లా ప్రాపర్టీ చేస్తున్న ఒక అసోసియేషన్కి చేస్తున్నాడు. కాబట్టి అక్కడ మన పిల్లలకు చదువుకొని మల్టీమీడియాలో కానీ, గ్రాఫిక్స్లో కానీ, ఇప్పుడు ఇవాళ నేను 350 బుక్కులు చేస్తున్నా కదా, 300 బుక్కులు నేను ఢిల్లీ, బాంబే, గుజరాత్లో చేపిస్తున్నా. నేను ఢిల్లీలో ప్రతి ఒక్క గల్లీలో ఆథర్స్ ఎక్కడ పనిచేస్తుర్రు, డిజైనింగ్ ఎక్కడ పనిచేస్తుర్రు, గుజరాత్లో 24/7 పనిచేస్తారు. ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్, బాంబేలో పేరు చెప్పకూడదు కానీ 24/7 మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మీరు ఎదగాలంటే మేము ఎదగాలి, మేము ఎదగాలంటే మీరు ఎదగాలి. ఆ రకంగా మాకు హెల్ప్ఫుల్ చేశారు. అదే రకం మన తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్లో కానీ, ఇక్కడ ఆంధ్రాలో కానీ డెవలప్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చాలామంది స్కిల్డ్ వస్తున్నారు. కాకపోతే ఇంకా కొన్ని సెక్షన్స్లలో మాకు బీహార్, గుజరాతీ, యూపీ లేబర్ మీదే డిపెండే ఉన్నాం. కాబట్టి మా రవీందర్ గారు హెల్ప్ తీసుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్ గురించి, దాని గురించి ఏమేమి కావాలనో, ఇప్పుడు పాలిటెక్నిక్ ఉంది, మన మారేడుపల్లి స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒకటి ఎడ్యుకేషన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది. వాళ్ళ రిటైర్డ్ టీచర్లను తీసుకొని మన సైడ్ కూడా డెవలప్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిజైనింగు, ఆర్ట్ వర్కు, DTP, ఆథరింగ్, ఈ 4 చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు పెళ్లి పత్రిక కావాలంటే నువ్వు పత్రిక కావాలని ఇచ్చేస్తావు, డిజైన్ చేయాల్సింది, ఎడిటింగ్ చేయాల్సింది మొత్తం కంప్యూటర్ మీద ఉన్నవాడే. వెనకటికి చేతితో చేసేది, ఇప్పుడు చేస్తున్నాం. చేసేదానిలో సగం మంది మన పిల్లలు, సగం మంది నార్త్ ఇండియా పిల్లలు. కాబట్టి ఇది ఈజీగా అయిపోవాలనుకుంటే మన దగ్గర ట్రైన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఈ యాంగిల్స్లో మనం డెవలప్ చేయాలి. సందేశం ఏంది, సర్వీస్ ఇంపార్టెంట్, సర్వీస్ ఇవ్వాలి. ఆ ప్రాఫిట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం సర్వీస్ చేసుకుంటూ పోతే అదే వస్తుంది, అదే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అయిపోతారు. నేను అడుగుతాను, నీకున్న ఇంటెలిజెన్స్, నీకున్న నాలెడ్జ్ మంది కంపల్సరీ షేర్ చేయాలి. ఎవరికి వాంటెడ్లో మనకు ఎన్నో విషయాల్లో వాడు తప్పు చేస్తున్నా అని మనం చూసి కూడా పట్టించుకోం. వాడేమనుకుంటాడో అని, లేదా వాడు ఎదుగుతాడో అని చెప్పేసి ఆ రెండు ఈగోలు తీసేయాలి. వాడు ఏమని అనుకోని వానికి నేర్పియాలి, బాబు నువ్వు తప్పుదారు పోతున్నావు, ఇట్లా పోతే మనం ఎదుగుతాం, డెవలప్మెంట్ అవుతాము. కాబట్టి మనకు హ్యాపీనెస్ ఉంటుంది. వాడు ఎదిగి డెవలప్ అవుతాడు కదా, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదొక్కటే సందేశం ఇవాళ యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ, కాలేజ్ పిల్లలు కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుది ఒక సినిమా వచ్చింది, ఎంత ఇంటెలిజెంట్ అండి మహర్షి సినిమాలో. మళ్ళీ నరేష్ బాబుకి ఎంత హెల్ప్ఫుల్ చేస్తాడో అదే సిస్టమ్ ప్రతి ఒక్కరు అడాప్ట్ చేయాల్సింది. ఆ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటేనే, షేర్ చేసుకుంటే, నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే మొత్తం దేశం డెవలప్ అవుతుంది. ఇప్పుడు జపాన్ ఎట్లా డెవలప్ అయిందండి, రీసెంట్ మన ముంగలో పుట్టింది, సెకండ్ అది బాంబ్ పడ్డిన తర్వాత ఇలా నెంబర్ 1 అయింది. ఎట్లా ఈక్వల్. నాకు చెప్పారు ఒక టెక్నీషియన్, వాళ్ళు ఎప్పుడు కూడా ½ అవర్ ఫాస్ట్ పెడతారంట వాచ్, ఎందుకంటే టైంకి ఆఫీస్కి రావచ్చని. టైంకి ఆఫీస్ రావాలని ½ అవర్ వాడు 10 అయితే 10:30 పెట్టుకుంటారంట వాచ్. 10 o'clock వరకు వాడు ఉంటాడు కంపల్సరీ. ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఇబ్బంది టైం టేబుల్ డిస్టర్బ్ చేసుకోరు. ఆ పద్ధతిలో మనకు కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి, 6 Sigma ఉంది, మన దగ్గర కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవన్నీ అడాప్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి గారు ఉన్నారనుకోండి, ఆయన డబ్బు గురించి ఎప్పుడు వెనకకు పోలేదు, సర్వీస్ గురించి వెళ్ళాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ, సుధామూర్తి కానీ వెళ్ళారు. వాళ్ళు ఎంత సింపుల్ లివింగ్ ఉంటారు. వాళ్ళ వల్ల మన దేశం, ప్రపంచం ఎక్కడికి పోయింది. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ ఇన్ఫోసిస్ మీదే డిపెండ్ అయి ఉంది. వాళ్ళు చేస్తేనే అది పనిచేస్తుంది. కాబట్టి మనం ఆ రకంగా మనం సర్వీసెస్ డెవలప్ చేసుకుంటూ ఇస్తే మొత్తం ప్రపంచం మొత్తానికే సర్వీస్ ఇప్పుడు ఇస్తున్నాము. అప్పుడు ఇంకా అగ్రస్థానంలో ఉంటాం. ఏ ఒక్క కాంపిటీటర్ కూడా ఉండరు. ఇప్పటికే నాకు తెలిసిండి మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ రేంజ్కి వచ్చామనుకుంటున్నాను నేను. 1-2 దేశాలను ఓవర్త్రో చేసేస్తే వీఆర్ ద లీడర్స్. 2025 కల్లా మనం లీడర్స్ అయిపోతాయి. ఇంత పెద్ద కరోనా వచ్చినా మనకు పెద్దగా ఇబ్బంది ఏం కాలేదు. వర్క్స్ తగ్గినాయి, ఇన్కమ్ తగ్గింది, కానీ సర్వేలు ఉన్నది. మన దగ్గర డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ఎందుకు? అందరం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. కరోనా ఎగ్జాంపుల్గా మాకు తెలుసు, మాకు కరోనా నాకు కూడా వచ్చింది సెప్టెంబర్లో. 100 మంది నాకు ఫుడ్ పంపించారు. అమ్మ ఇంతమంది నా ఆప్యాయతలు ఉంటారు అనుకున్నాను నేను. మేము 100 మందికి రెమిడేజర్ ఇంజెక్షన్ ఇచ్చాను. నా దగ్గర నేను కనీసం 100 మందికి రెమిడేజర్ ఇంజెక్షన్ ఇచ్చాను. మా తమ్ముడు వాళ్ళ చుట్టాలకు వాసు మెడికల్స్ అని నంబర్ 1 మెడికల్ డిస్ట్రిబ్యూషన్ నేను తెలంగాణ. లైన్ కట్టించి ప్రతి ఒక్కరికి 6 ఇంజక్షన్లు ఇచ్చాం. సేమ్ ప్రైస్ విత్ 7% డిస్కౌంటెడ్ ఇచ్చాం. బయట అది 25,000 30,000 రూపాయలు ఒక్కొక్క ఇంజక్షన్ అమ్మారు. మా ఆర్గనైజేషన్ కానీ, మా వైశ్య సర్ఫ్గా కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, నియర్ అండ్ డియర్ అందరు సర్వీస్ చేశారు. ఇప్పుడు వచ్చే యూత్ కూడా అదే అనుసరించిస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోవాలి, నేబర్స్ సలహా తీసుకోవాలి, పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి, ఎదగాలి. ఫస్ట్ వినడానికి ప్రయత్నం చేయాలి, విన్నాక అడాప్ట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అంత ఇంకేం లేదు.